జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవం పాస్మహే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. రాహుకేతువులు ఇద్దరూ ప్రతికూలంగా సంచరించేటువంటి రాసులేవి. ఇప్పుడు మనము 2026 డిసెంబర్ 5 వరకు కూడా కుంభరాశిలో రాహు సంచారం ఉంది, సింహరాశిలో కేతువు సంచారం ఉంది. 2026 డిసెంబర్ 5 తర్వాత కుంభరాశిలో ఉన్నటువంటి రాహు మకర రాశిలోనికి, సింహరాశిలో ఉన్నటువంటి కేతువు కర్కాటక రాశిలోనికి వారు పయనించి వారి సంచారాన్ని 18 నెలల తర్వాత కొనసాగిస్తారు. ఇప్పుడు కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతు సంచారం వల్ల రాహుకేతువులు ఇద్దరూ కూడా ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తున్నారు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అటువంటి రాశుల వారు ఎటువంటి పరిహారాన్ని నిర్వర్తించుకోవాలి అన్న విషయం కూడా ఇప్పుడు మీకు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా కర్కాటక రాశి వారికి ద్వితీయములో కేతువు, అష్టమములో రాహు సంచారం కనిపిస్తుంది. సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహు సంచారం కనిపిస్తుంది. మకర రాశి వారికి ద్వితీయంలో రాహు, అష్టములో కేతువు ప్రతికూలంగా సంచరించే వాతావరణం ఉంది. కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతువు ప్రతికూలంగా సంచరించే అవకాశం ఉంది. అనగా మకర, కుంభ, కర్కాటక, సింహరాశుల వారికి కాలసర్పదోషం ఉంది. దీన్ని రాహుకేతు దోషం అంటాము. ఇందులో కూడా కర్కాటక రాశి వారికి, మకర రాశి వారికి సాధారణమైనటువంటి కాలసర్పదోషం ఉంది. మకర రాశి వారికి ద్వితీయములో రాహు, అష్టములో కేతు. కర్కాటక రాశి వారికి ద్వితీయములో కేతు, అష్టములో రాహు. ఇది సాధారణమైనటువంటి కాలసర్పదోషం. ఇక సింహరాశి వారికి జన్మరాశిలో కేతు, సప్తమములో కుంభరాశిలో రాహు. కుంభరాశి వారికి జన్మరాశిలో రాహు, సప్తమంలో కేతు. కనుక సింహ, కుంభరాశుల వారికి ప్రబల కాల సర్పదోషం కనిపిస్తుంది. ఈ 4 రాశుల వారు, కర్కాటక, సింహ, మకర, కుంభరాశుల వారు, ఈ 4 రాశుల వారికి కూడా ఈ కాలసర్పదోషం, రాహుకేతు దోషం వల్ల ఆశించిన పనులు ఆశించినట్లుగా పూర్తి చేయలేకపోతారు. ఆశించినటువంటి ఫలితాన్ని, అది వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగంలో ఏ రంగాలైనా సరే ఆ ఫలితాన్ని అందుకోలేకపోతారు. కొన్ని సందర్భాల్లో నిరాశను కలిగి ఉంటారు, అశాంతిని కలిగి ఉంటారు, అసంతృప్తిని కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో రాహు ప్రభావంతో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు చేస్తారు. ఆ రకంగా సమయాన్ని, ధనాన్ని వృధా చేసుకుంటారు. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల మోసపోతూ ఉంటారు. ఈ దైవ సంబంధమైన కార్యక్రమాలు కూడా చేసుకోలేకపోతారు. ఈ రకంగా సమయాన్ని, ధనాన్ని వృధా చేసుకునే పరిస్థితి, ఆశ నిరాశల విషయంలో కొట్టుమిట్టాడుతూ ఉండేటువంటి వాతావరణం మనకి కర్కాటక, సింహ, మకర, కుంభరాశుల వారి విషయంలో కనిపిస్తుంది కాలసర్పదోషం వల్ల. మరి ఇటువంటి కాలసర్పదోషం నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాన్ని నిర్వర్తించుకోవాలి? వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి, అనగా పంచభూత శివలింగాల్లో వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఈ రాహుకేతు పూజలు నిర్వహిస్తారు. ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరమశివుడు శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శనం చేసుకొని, ఆలయంలో మనకు ఉన్నటువంటి పార్వతీదేవి జ్ఞానప్రసూన అమ్మవారిని దర్శించుకుని, ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేసినటువంటి దక్షిణామూర్తి దర్శనం చేసుకుని, ఆలయంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించేటువంటి నిత్య కార్యక్రమాల్లో భాగమైనటువంటి రాహుకేతు పూజను నిర్వర్తించుకోండి. ఆ రకంగా చేసుకోవడం వల్ల మీరు ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంత దూరం వెళ్ళలేని వారు నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, గణపతి స్వామికి ధూపదీప నైవేద్యాలతో మీ శక్తి మేరకు పూజ నిర్వర్తించండి. ఉలవలను పక్షులకు ఆహారంగా అందించండి. మంగళవారం రోజు కానీ, శనివారం రోజు కానీ కనకదుర్గాదేవిని దర్శించండి. అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించండి. ఎర్రటి పూలను సమర్పించండి. మినుములను పక్షులకు ఆహారంగా అందించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఈ మాత్రం మీరు ఈ రాహుకేతువులకు పూజలు నిర్వర్తించుకున్నా, పరిహారాలు నిర్వర్తించినా కూడా కొంతవరకు రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కనుక చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలంతా కూడా పాటిస్తూ ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడి ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.